నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద మనతో మాట్లాడడానికి టీశాట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే నందు. బీజేపీలో ఏంటండి హస్తం పార్టీ చతికిలబడిందా అంటే ఏం చెప్తారు? సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అక్కడ ఉన్న మహా వికాస్ అగాడి కొంత వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ తో సమన్వయంతో పనిచేయలేదనేది అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ గెలవాల్సిందే. అంత మాత్రాన ఒక రాజకీయ పార్టీ చేతుల్లో పడిపోదు. బిఫోర్ మన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఇదే మహా వికాస్ అగాడి అద్భుతమైన పర్ఫార్మెన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించింది. అత్యధిక సీట్లు దాదాపు 30 సీట్లకు పైన లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఓకే, సో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అంటే ప్రధానమైన ప్రతిపక్షం కూడా సాధించలేదేమో నాకు తెలిసి. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ఎట్లున్నాయో తెలియదు. ఐ థింక్ 50 సీట్లకు పడిపోయినట్టుంది. 50 సీట్లకు పడిపోయింది కాబట్టి సో మొత్తం మీద అయితే ఈ కూటమి యొక్క పర్ఫార్మెన్స్ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. సో ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉన్నది. విదర్భ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చాలా కంచుకోట విదర్భ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ విదర్భలో కూడా సీట్లు పూర్తి స్థాయిలో రాలేదు. మొత్తం బీజేపీ మొత్తం కూడా సీట్లు కొట్టేసింది. బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితి కొంత ప్రతిపక్షాల విషయంలో కొంత అనిశ్చితిగానే ఉన్నది. ఓకే, సో భవిష్యత్తులో ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఖచ్చితంగా కూడా వీళ్ళు సమన్వయంతో మీటింగ్ పెట్టుకోవాల్సింది. వివిధ రాజకీయ పార్టీ కూడా చాలా బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. ఓకే, కాకపోతే ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ లో సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ట్రెండ్స్ అంటే ఎర్లీ ట్రెండ్స్ ఎన్డీఏ ఆధిక్యంలో ఉండగా క్రమంగా ఇండియా కూటమి పుంజుకుంది. ప్రస్తుతం అయితే ఇండియా కూటమికి 44 స్థానాలు ఆధిక్యతలో ఉంది. ఎన్డీఏ మాత్రం 34 స్థానాలు లీడ్ లో ఉన్న పరిస్థితి. సో జార్ఖండ్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, జార్ఖండ్ లో కొంత అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే అక్కడ ప్రాంతీయ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంది. సో అక్కడ బలంగానే కలిసి పనిచేసిందని చెప్పొచ్చు. మరొక వైపు హేమంత్ సోరెన్ కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత జార్ఖండ్ లో బలంగా ఎదుర్కోగలిగారు. హేమంత్ సోరెన్ జైల్లో పెట్టడము ఇవన్నీ కొంత ఆ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినందుకు ప్రజలు గమనించారు. సో జార్ఖండ్ పరిస్థితి కొంత డిఫరెంట్ గా ఆ పరిస్థితుల నుంచి బయట పడగలిగింది. వాస్తవానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన అంటే వాటిని ఖచ్చితంగా జైల్లో వేయాలి, వేస్తే ఇట్లా మనం ఇక్కడ బీజేపీ గెలుస్తుందని ఒక అంచనాతో ఉన్నారేమో చెప్పలేం. కానీ సో ఆ అంచనాలు పటాపంచలైందని చెప్పొచ్చు. ఐ థింక్ నాకు తెలిసి అక్కడ జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఇప్పటికున్న ట్రెండ్స్ బట్టి కనపడుతుంది. ఇప్పుడు ఈ జార్ఖండ్ కానీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సో ఎన్నికలు అనేది ఎన్నికకు సంబంధం ఉండదు. ఏ ఎన్నికకు ఆయనకి. అందుకోసమే నేను చెప్పాను, మహారాష్ట్రలో అంత పెద్ద రాష్ట్రం 48 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడున్న కూటమి ఏదైతే మహాయతి కూటమి ఉందో పర్ఫార్మెన్స్ చూపలేకపోయింది. మెజార్టీ సీట్లు రాలేదు. సో లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వచ్చినాయి. మరి అట్లా అంటే అంత మాత్రాన బీజేపీ చితుకుల పడలే కదా ఇవాళ అక్కడ. సో కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపింది. సో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. సో ఎన్నికకు సంబంధం ఉండదు. ఓకే, కానీ తెలంగాణ మంత్రులు ప్రచారం చేశారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లి మహారాష్ట్రలో ప్రచారం చేశారు. ఇక్కడ అమలు చేసిన గ్యారెంటీలు కూడా అక్కడ అమలు చేస్తామని చెప్పారు. అదే విధంగా నేనేమంటున్నా అంటే తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రచారం చేశారు. ఓకే, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. సో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచారం చేశారు. అంత మాత్రాన ఆ లోకల్ పరిస్థితిని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనే వరకు ఆ రాష్ట్ర పరిధికి సంబంధించిన ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వచ్చేసుకు దేశం యొక్క పర్సెప్షన్ ప్రభావం చూపుతుంది. ఆ దేశం యొక్క పర్సెప్షన్ మహారాష్ట్రలో చూపింది. కానీ మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ బార్డర్ దగ్గర దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం ఏం చూపలే. కాకపోతే
గతం కన్నా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, 47 సీట్ల నుంచి 100 సీట్లకు వచ్చింది. సో ఈ పర్ఫార్మెన్స్ చూపగలిగింది. సో ఎన్నికకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలు సంబంధం ఉంటాయి. సో ఆ పర్సెప్షన్ లోనే ఎన్నికలు జరుగుతాయి. సో ఇవాళ మరి జార్ఖండ్ లో ఎందుకు గెలవలేదు బీజేపీ అంటే ఏం చెప్తారు? అక్కడ జార్ఖండ్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రచారం చేశారు కదా. సో మరి ఎందుకు మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు జార్ఖండ్ లో ఎందుకు రాలేదు? ఓకే. సో రకరకాలుగా లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్, లోకల్లో ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానం బట్టి ప్రభుత్వాలు ఎన్నుకుంటారు తప్ప ఈ మొత్తము లేకుంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వేరు కదా అంటే అది అవి ప్రభావం చూపవు. అంటే ఇందాక బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏంటంటే తెలంగాణ పైసలు మహారాష్ట్రకు తీసుకెళ్ళినా కూడా అక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీపీకి అది ఐ థింక్ శివసేనకు సంబంధించిన ఒక మాజీ ఎంపీ ఇది సురేష్ రౌతా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అని చెప్పాడు. ట్యాంపరింగ్ కాదు, అసలు మొత్తము ఆదాని డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, మొత్తం తీసుకొచ్చి డబ్బులు గుమ్మరిచి గెలిచారని చెప్పారు. అంత మాత్రం దాన్ని సమర్థిద్దామా? అట్లా కాదు కదా. సో ఎన్నికలు జరిగినాయి అంతే, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని మనం గౌరవించాలి. మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు గెలిచాము అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. వయనాడులో చూస్తే ప్రియాంక గాంధీ 1,00,000 మెజార్టీ దాటిన పరిస్థితి. వయనాడు గురించి ఏం చెప్తారు సార్? సో వాయనాడులో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. మొదటి నుంచి అక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రీప్లేస్ లో ఇప్పుడు ఇవాళ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకా మెజార్టీ కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంత మరి అక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్ పోయింది. ఐ థింక్ బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది అనుకుంటాను ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ. సో మరి అక్కడ బీజేపీ ఎందుకు గెలవదంటే ఏం చెప్తాం? సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయా పార్టీ రాజకీయ పార్టీలు గెలిస్తే చేసిన ప్రచారాన్ని బట్టి కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు విజయ అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.